ఆ తర్వాత అండి శ్రీ నరేష్ గారు. నరేష్ గారు మిమిక్రీ ఇప్పుడే చూసాం మనం. నరేష్ గారు, నరేష్ గారు రండి. ముగ్గురు బ్రహ్మాండమైన మిమిక్రీ ప్రదర్శన ఇప్పుడు చేశారు. ఇంతకు పూర్వమే ఆ ముగ్గురికి సంబంధించి ఒకరు నరేష్ గారు. అనుకరణ అంటామండి. అది ధ్వన్యానుకరణ కావచ్చు, శబ్దానుకరణ కావచ్చు, నటనానుకరణం కావచ్చు, మిమిక్రీ ఏదైనా కానీ అది వారిని నరేష్ గారిని మనశ్రీ దత్తాత్రేయ గారు, కృష్ణక్క గారు సత్కరిస్తారు. మనకు పద్యాలతో మనల్ని అలరించిన రంగస్థల నటులు, పూర్వ కళాశాల ప్రాచార్యులు శ్రీ కొట్టే వెంకటాచార్యులు గారిని గౌరవించుకుంటాం. వారు నాటక రంగం మీద పరిశోధన కూడా చేశారండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. కొట్టే వెంకటాచార్యులు గారు వారిని దత్తాత్రేయ గారు, కృష్ణక్క గారు, భారతి గారు సత్కరిస్తున్నారు. ఆ తర్వాత మనశ్రీ ఆదినారాయణ గారు వెళ్ళిపోయారా, వారింటికి పంపిస్తారు. ఈ విధంగా ఇంకెవరున్నారు? రాజేంద్రబాబు గారు ఒక్కరున్నారు. రాజేంద్రబాబు గారు రండి. రాజేంద్రబాబు గారు కూర్చో. ఇప్పుడే వారు వేదిక మీద పాడినటువంటి పాటలు మనం విన్నాం. రాజేంద్రబాబు గారిని ఇప్పుడు గౌరవించుకుంటాం. కూర్చోండి. దేశభక్తి గీతాలు, దైవభక్తి గీతాలు వేదిక మీద వారు ఆలాపించారు. ఈ విధంగా అందరి సత్కారాలు సుసంపన్నమైనవి. ముఖ్య అతిథిగా విచ్చేసి, అంటే ఆపద్ధర్మ ముఖ్య అతిథిగా మనం పిలుచుకున్నంత ఎంతో దయతో ఇక్కడికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారిని శ్రీ సాయి దుర్గమణికంఠ గాన స్వరాంజలి నుంచి ఉన్న శ్రీ రాజు గారు, వారిని కార్యక్రమ నిర్వహణలో ఉంటూ అద్భుతమైన గీతాలు ఆలాపించారు. వారిని ఇప్పుడు గౌరవించుకుంటున్నాం. క్యాలెండర్ ఆవిష్కరణ ఎవరు చేయండి. ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారు మన నుంచి సెలవు తీసుకుంటారు.
తర్వాత కార్యక్రమం కొనసాగుతుంది. అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా రండి రండి, ఎట్లా రండి, ఇట్లా నిలబడి రండి. ఇప్పుడంటే అప్పుడు తెచ్చిస్తే నాకేమైనా అర్థమైంది. అది ఆ భాష అర్థం కావాలి కదా, ఏదైనా అర్థం కావాలి కదా. అది ఏంటో అర్థం.